నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విప్ అడ్లూరి లక్ష్మణ్ భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం గ్రామస్తులకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజన్న ఆలయంలో ప్రముఖుల పూజలు ఆశీర్వదించి ప్రసాదం అందజేసిన వేద పండితులు సిరిసిల్ల జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం నేలరాలిన మామిడి దెబ్బతిన్న వరి ఇక వార్తల వివరాలు సీఎం రేవంత్ రెడ్డిని తాకే శక్తి కూడా లేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఛాయ్ వాలా అని చెప్పుకునే ప్రధానమంత్రికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముందుగా ధర్మపురి మండల కేంద్రంలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన అంబులెన్స్ను ప్రారంభించారు. అనంతరం వెల్గటూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనంతో పాటు గోదామును ప్రారంభించారు. పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా బుర్ర రాములు గౌడ్, వైస్ చైర్మన్గా సత్యరెడ్డితో పాటు పలువురు పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయగా వారికి విప్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే కార్యక్రమంలో పలువురు కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో ఎవరిని కొనుగోలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాగాపూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కీలుబొమ్మ అంటూ విమర్శించారు. ఇలా మాట్లాడితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ ఐసత్తులో మాట్లాడతాడు ప్రభుత్వం పడిపోతుందని చెప్పి ఏ స్థాయిలో అయినకు బిల్డర్లు వచ్చి మేము డబ్బులు పెడతాము ఎవరు కొట్టడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే పేరు చెప్పమని రాదు. ఏ ఎమ్మెల్యేను కొంటాడు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఇట్లా తాకే శక్తి కూడా ఎవరికి లేదు. ఎవడా పడగొట్టేది చేతగానంలో ఫామ్ హౌస్లో కూర్చొని ఏది పడితే అదే మాట్లాడితే రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాను అదే బుద్ధి చెప్తారో. ఇలా మాట్లాడితే ఏంది ప్రజలతో ఎన్నుకోబడ్డ చట్టం ద్వారా శాసనసభ్యులు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిని పడిపోతుంది అంటే ఎట్లా పడేస్తావు నువ్వు? ఏ లెక్క ప్రకారం పడేస్తావు నువ్వు? అరే ఇలా మొత్తం 64 మంది శాసనసభ్యులు అందరం కూడా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల మా యొక్క నియోజకవర్గం లోపల ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవి వచ్చిన పక్క పెట్టి ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేయాలని చెప్పి ముందు పెట్టినటువంటి నాయకులు ఎవరు అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసిన మన్మోహన్ సింగ్. ఆ దమ్మున్నదా నీకు? నాగపూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ చేతిలో కిలిబొమ్మాయి ఆడింది ఆట పాడింది పాట కాకుండా 8,000 కోట్ల రూపాయలతోని ఫ్లైట్లు లల్లాలు తిరుగుతావా? 8,000 కోట్ల రూపాయలు ఎవరి సొమ్మాయను మోడీ తిరిగే 8,000 కోట్ల రూపాయల ఫ్లైటు, ఆయన వేసుకున్న సూటు కోట్ల రూపాయల దాట. ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇదంతా? బ్రహ్మచారివే కదా, ఛాయ్ వాలేవే కదా. భారతీయ జనతా పార్టీ మాట్లాడే నైతిక హక్కు లేదు దేశంలో. ఇలా ప్రాణం అర్పించిన దేశంలో ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏంటంటే గాంధీ కుటుంబం. భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి చట్టం తెచ్చామని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాటారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందన్నారు. గతంలో ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ప్రతి ఏడాది భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేస్తారన్నారు.
రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్లినప్పుడు భూములకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని భూభారతి పోర్టల్లోని రికార్డుల ఆధారంగా బ్యాంకర్లు రుణాలు ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సబ్ కలెక్టర్ మయాంకా సింగ్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, నాయబ్ తహసీల్దార్ రామ్మోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు. మొన్న లాస్ట్ వీక్ 14th April మన ఆనరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 14th April బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో అది పోర్టల్ లాంచ్ చేశారు. సిమిలర్లీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా అయింది. సో ఇప్పుడే భూభారతి మనం ప్రతి జిల్లాకి ప్రతి మండల్లో మనం అవగాహన కార్యక్రమం పెడుతున్నాం. సో ఫస్ట్ మనం ధన్పూర్లో పెట్టాం. ఈ సెకండ్ కార్యక్రమంలో కాటారాంలో పెడుతున్నాం. సిమిలర్ లాగా మనం మిగతా మండల్లో కూడా మనందరూ రెవెన్యూ అధికారులు వెళ్ళి అక్కడ అవగాహన కార్యక్రమం భూభారతి మీద పెడుతున్నాం. సిమిలర్గా మొత్తం రాష్ట్రంలో 4 మండలు కూడా యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్గా మన రెవెన్యూ సదస్సులు నడుస్తుంది. సిమిలర్గా మన జిల్లాలో కూడా 1st May నుంచి ఒక మండల్ పైలట్ ప్రాజెక్ట్గా మనం తీసుకుంటున్నాం భూభారతి మీద. ఆ పైలట్ ప్రాజెక్ట్లో మీకు ఏ రెవెన్యూ ఇష్యూస్ ఉంటే రెవెన్యూ సదస్సులు పెడతాం. సో ప్రతి గ్రామంలో మనం రెవెన్యూ అధికారులు వస్తారు. సో మీకు ఏ ఇప్పటివరకు రెవెన్యూ ఇష్యూస్ ఉంటాయి అన్ని ఇష్యూస్కు రిజాల్వ్ చేస్తాం. సో ఇది యాక్చువల్గా ప్లాన్ ఉంది. సో ఇప్పుడే మీకు ఎస్సీ రెవెన్యూ గారు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా న్యాయమూర్తి ప్రేమలత, ఎస్పీ మహేష్ బి గీతేతో పాటు పలువురు సినీ ప్రముఖులు వేరువేరుగా రాజన్నను దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం అందజేశారు. కరీంనగర్ ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ జడ్జి శ్రీ డి వెంకటేష్ సిరిసిల్ల జిల్లాకు బదిలీపై వచ్చిన సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని జిల్లా గౌరవ ప్రధాన న్యాయమూర్తి కుమారి ఎన్ ప్రేమలత కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి బదిలీపై గద్వాల్ జిల్లాకు వెళ్తున్న సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని పరివార దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎస్పీ దంపతులకు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. కోడెమొక్కులు చెల్లించుకున్న అనంతరం రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వాదం చేసి వారికి లడ్డూ ప్రసాదం అందజేశారు. వారి వెంట ఈవో వినోద్, టౌన్ విసిఐ వీరప్రసాద్, ఆలయ సిబ్బంది ఉన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఓదెలట్టు మూవీ టీం సభ్యులు దర్శించుకున్నారు. డైరెక్టర్లు సంపత్ నంది, అశోక్ తేజ, ప్రొడ్యూసర్ మధు, వశిష్ఠ సింహ తదితరులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట పర్యవేక్షకులు నరసయ్య, శ్రీకాంతచార్యులు, ఆలయ అధికారులు ఉన్నారు. ఆలయ ఈవో గారికి, ఆలయ సిబ్బందికి, ఇంత మంచి మాకు దర్శనం ఇప్పించిన అందరికీ కృతజ్ఞతలండి. ఈ ఓదెల మల్లన్న అంటే ఇక్కడ వేములవాడ మల్లన్న రెండు ఒకటే. ఈ మల్లన్న పేరు మీద ఒక సినిమా తీయడము, ఒక ప్రొడ్యూసర్గా నేను కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో మీరందరూ ఈ సినిమా చాలా విజయవంతంగా నడుస్తుంది కాబట్టి మీరు కూడా ఈ ఏరియా ప్రజలందరూ చూసి ఆనందించగలరని. వేములవాడ రాజరాజేశ్వర గుడి గురించి ఎప్పుడు చాలా వినేవాడిని నేను.
అంటే మన నాన్న వైపు యాన్సిస్టర్స్ కరీంనగర్ సైడే చాలా వెనక ఇక్కడ నుంచి కర్ణాటక మైగ్రేట్ అయినప్పుడు టెంపుల్ గురించి విన్నా కానీ ఎప్పుడు నాకు దర్శనం చేయడం జరగలేదు ఇంతకుముందు. అండ్ ఈరోజు ఇక్కడ వచ్చి ఇంత మంచి దర్శనం జరిగింది నా భాగ్యమని ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే మన సినిమా వదల మల్లన్న గురించి తీసిన సినిమా వదల 2 ఆల్రెడీ నిన్న రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ రెస్పాన్స్తో సక్సెస్ఫుల్ రన్ తీసుకుంటుంది. అండ్ ఇటువంటి టైంలో ముక్కు చెల్లించడానికి మన టీం అందరం కలిసి ఇక్కడ వచ్చాము. అండ్ ఈ యొక్క దర్శనం, ఈ యొక్క రోజు ఇంత మంచి దర్శనం అండ్ చిన్నప్పటి నుంచి విన్న రాజన్న కథలు గుర్తుకొచ్చింది నాకు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గత సాయంత్రం ఉరుములు మెరుపులతో కురిసిన వడగండ్ల వర్షానికి పలు గ్రామాల్లో మామిడి పంట నేలరాలింది. వరి పంట నేలకొరిగి ధాన్యం పూర్తిగా రాలిపోయింది. చేతికొచ్చిన పంట నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గత రాత్రి ఈదురుగాలులు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో దిగుబడికి సిద్ధంగా ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం జరగ్గా మామిడికాయలు నేలరాలాయి. మొర్రాయిపల్లి మద్దికుంట గ్రామ శివారు మధ్య ప్రాంతాల్లో ఉన్న బత్తుల రాజం వ్యవసాయం క్షేత్రంలోని 2 ఎకరాల పొలం 120 మామిడి చెట్లకు గాను 60 చెట్లు వేర్లతో సహా మామిడికాయలు నేలరాలాయి. ముస్తాబాద్, మద్దికుంట, చీకోడు గ్రామాల్లోనూ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. చేతికి అంది వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒక 6 ఎకరాల వరి నది నాశనం అయిపోయింది. 120 మామిడి చెట్లు ఉంటే 60 చెట్లు మొత్తం అయిపోయినాయి. చెట్లు అయితే చాలా ఇరిగినాయి. 60 చెట్లు అయితే మొత్తం అయిపోయినాయి. 60 మామిడి చెట్లు మొత్తం ఏం లేకుండా ఒక 10-15 లక్షల నష్టం జరిగింది. షెడ్యూల్ వేసిపోయింది. నా పరిస్థితి ఇది అయిపోయింది. ఎన్ని చెట్లు ఉంటాయి? 120 చెట్లు ఉంటే 60 పోయినాయి. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు? ప్రభుత్వం నాకేమన్నా సహకరిస్తేనే కానీ మేము చాలా 6 నెలల నుంచి చాలా కష్టపడి జీవిత ఆధారం అవే అనుకొని సాధినం. ఇన్ని రోజుల నుంచి సంవత్సరం నుంచి కష్టపడ్డ పంట అది 6 నెలలకు కష్టపడ్డ పంట ఇది మొత్తం నష్టమైపోయింది. మాకు ప్రభుత్వం ఏమన్నా సహకరిస్తేనే మేము బతకగలుగుతాం. లేకుంటే ఇసముచ్చుకొని సాగవలసింది మా పరిస్థితి. ఒక 5 ఎకరాల కౌలు తీసుకున్నాం. అది మొత్తం అకాల వర్షానికి మొత్తం వరి మొత్తం పోయింది. మొత్తం రాళ్ళు పడి మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం ఒక ఇట్టిలో కూడా పోయింది. ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఏదన్నా సాయం చేయగలరని నేను కష్టపడి చేసిన లాగోడు అన్ని పోయినాయి మొత్తం. ఇప్పుడు మనకు చేతి రాకుండా ఇత్తు చేతి రాకుండా అయింది. ఎన్ని ఎకరాలు వేసినావు? 5 ఎకరాలు. 5 ఎకరాలు దిక్కులేక నేను దీన్ని పట్టుకొని చేసిన. నాకు ఏం లేదు ఆదరు లేక ఇది చేసిన అనుకున్న పరిస్థితికి ఇట్లా అయింది. 5 ఎకరాలు వేసినాం అయ్యా. ఒక్క ఎకరానికి 12,000 ఇచ్చారు అయ్యా. మందులు చెప్పరాని మస్తు మందులు పోసినాం అయ్యా. అయ్యా నాకేమి రాలేదు. వద్ద అప్పు అయింది అయ్యా. నేనేమి చేయదు అయ్యా. అప్పుడు 3 లక్షలు తీసుకొచ్చి పెడితే అయ్యా పంట చేతికి రాకపోయా అయ్యా. ఓ అయ్యా అయ్యా ఈడ అయ్యాలను చేయలేస్తున్నట్టు 4 లక్షలు ఇచ్చారు అయ్యా. ఇప్పుడు అవి ఎట్టదేరిపాలి అయ్యా. నాకు ఊరి బంగారు. నేను ఇప్పటికే 3 లక్షలు అప్పు తీసుకొచ్చి పొలానికి పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు ఈ పంటతోటి నేను అప్పులు తీర్చుకుందామా అని అనుకున్నాం, కానీ కోత టైం వచ్చేసరికి నా పరిస్థితి ఘోరం అయిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ను ఫోన్ ద్వారా సంప్రదించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మండల నాయకులు, వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, ఎస్సీసీఎల్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. నిన్న ముస్తాబాద్ మండల ప్రాంతంలో వచ్చిన అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల రైతులు చాలా మేర నష్టపోయారు. ముఖ్యంగా ముస్తాబాద్, మద్దికుంట ప్రాంతంలో ఈ వడగళ్ల వాన వల్ల
రైతులు నష్టపోయినరు. ఏదైతే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతును తలెత్తుకొని ఉండే మాదిరిగానే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవాళ ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు కంటతడి పెట్టినరు, ఎద్దులు ఏడ్చినాయి. అందుకే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతు సంక్షేమ పథకాన్ని చేపట్టి రైతులకు రుణమాఫీ నుంచి రైతుకు అన్ని విధాలుగా రావాల్సిన ఎరువుల సబ్సిడీ నుంచి మొదలుకుంటే ప్రతి సబ్సిడీని కూడా రైతుకు అందించి వ్యవసాయం దండగా అనుకున్న దాన్ని వ్యవసాయాన్ని పండగ మార్చిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వానికి. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రామగుండం నగరం 46వ డివిజన్ అడ్డగుంటపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఓ కుటుంబంతో కలిసి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కలెక్టర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ సంతోష సమయంలో లబ్ధిదారులతో కలిసి భోజనం చేశామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పేదల కలలు నిజం అవుతున్నట్టు తెలిపారు. ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున మోటార్లు, కేబుల్స్, ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కరుణాకర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లోని మోటార్లు అపహరిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు తెలిపారు. వారి నుంచి 10,67,000 విలువ గల 39 వ్యవసాయ మోటార్లు, 750 మీటర్ల సర్వీసు వైర్, ఒక ట్రాలీ ఆటో స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు సిబ్బందిని డీసీపీ అభినందించి రివార్డు అందజేశారు. గత 2 నెలల నుంచి దొంగతనం చేసి తీసుకెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు నేరస్తులు సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయి కుమార్. వీళ్ళిద్దరిది ఓదెల విలేజ్. వీళ్ళిద్దరు కూడా ఆటో ట్రాలీలో టువర్డ్స్ జమ్మికుంట వైపు వీళ్ళు ఈ కరెంట్ మోటార్స్, సర్వీస్ వైరు వెహికల్లో వేసి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ వెహికల్ చెకింగ్లో దొరికినప్పుడు వాళ్ళను విచారించగా వాళ్ళు నేరాలు చేస్తున్నట్టుగా గత 2 నెలల నుండి వీళ్ళు నేరాలు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. మనకు ఓదెల మండలంలో అంటే పుత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, జూలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 నెలల నుంచి మనకు కరెంట్ మోటార్స్ పోతున్నాయి, సర్వీస్ వైర్ పోతున్నదని పలు కేసులు నమోదైనాయి. దానిలో భాగంగా పోలీసులు దొంగలు ఎవరు చేస్తున్నారా అని వాళ్ళని వెతికే పనిలో ఉన్నారు. ఈరోజు వాళ్ళు దొరకడం జరిగింది. జగిత్యాల జిల్లా నూకపల్లి అర్బన్లో 4,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. గ్రామాన్ని ఇంకా మున్సిపాలిటీలో విలీనం చేయకపోవడంతో పూర్తి స్థాయిలో వసతులు కల్పించలేకపోయామన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు ప్రతిపాదన పంపగా రాజముద్ర పొందిందన్నారు. ఇప్పుడు నూకపల్లి అర్బన్ కాలనీ జగిత్యాల మున్సిపాలిటీలో విలీనమైనట్టు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కొక్క ఇంటికి 1,50,000 రూపాయలు మంజూరు అయ్యాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ చైర్మన్లు గిరినా భూషణం, అలువాల జ్యోతితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4,520 ఇండ్లు, దాంట్లో 700 పంచలేదు తప్ప పాత 500, 3,700 ఇల్లు మనం పనిచేస్తాం. అంటే 4,200 అంటే అందరు పోయి ఉంటే దాదాపు 15,000 నుంచి 16,000 జనాభా అక్కడ పోవాలి. నేను చెప్తా ఉన్నా వసతులైనా వెళ్ళిపోవచ్చు.
మరి ఎవరు చూసుకోవాలి? వాళ్ళ ఆలన పాలన, నీళ్ళు ఎవరు కంట్రోల్ చేయాలి, ఎవరు క్లీన్ చేయాలి? నూకపల్లి వాళ్ళు చేయరు. ఎందుకంటే నూకపల్లిలో ఒక పార్కు వాళ్ళకి ఇంటి చేయలేము మనం పొరపాటు. నర్సింగాపూర్ వాళ్ళు చేయరు. జగిత్యాల టౌన్కు చేసే అధికారం లేదు, ఎందుకంటే మనం మెరిసి చేయలేదు. అటువంటి సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను 19/12/2024 నాడు వారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి నాగకిషోర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శేషాద్రి గారికి లెటర్ పెట్టినాను. మరి ఇట్లా ఈ రకంగా నూకపల్లి అర్బన్ కాలనీ ఉంది, మెయిన్ రోడ్ కూడా దూరం ఉన్నది. దాన్ని తప్పకుండా జగిత్యాల పట్టణంలో కలపాలి. కలిపినప్పుడే మరి పట్టణంలో కొంత బడ్జెట్ ఉంటుంది, మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, అధికారులు ఉంటారు, చేయాలని చెప్పి కోరడంతో జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. చిన్న జయంతి ముగిసినప్పటికీ దీక్షాపరులు సామాన్య భక్తులతో ఆలయం నిండిపోయింది. ఉదయం నుంచే భక్తులు తలనీలాలు సమర్పించుకుని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నగరంలో విద్యుత్ శాఖ మరమ్మతుల దృష్ట్యా 5 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ అందుబాటులో ఉన్నప్పటికీ డీజిల్ లేకపోవడంతో పేషెంట్లు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. విద్యుత్ శాఖ ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని, దీంతో తాము ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పేషెంట్లతో పాటు వారి సహాయకులు వాపోయారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పల్లె నుంచి కదలాలని బీఆర్ఎస్ వేములవాడ ఇన్ఛార్జి చెలిమెడ లక్ష్మీ నరసింహారావు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభకు కేసీఆర్ హాజరవుతున్నారని, నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ మండల ముఖ్య నాయకులతో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 27న గ్రామాన పార్టీ జెండా ఎగరవేసి సభకు బయలుదేరాలన్నారు. అనంతరం పలు వార్డుల్లో తిరుగుతూ వరంగల్ సభ వాల్ పోస్టర్లు అంటించారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు అనిల్, మండలాధ్యక్షుడు మల్లేష్ యాదవ్, కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు రాణి సాయి, ఉదయశ్రీ, మండల ప్రధాన కార్యదర్శి రత్నాకర్రావు పాల్గొన్నారు. ప్రజల యొక్క ఇంటి పార్టీ కేసీఆర్ సార్ అనే వ్యక్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అభిమానం ఏం చేసినా కూడా ఎవరేం చేసినా చేయగలరు. కాబట్టి ఇవాళ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఇవాళ కేసీఆర్ సార్ శ్రీకారం చుట్టి ప్రపంచ పటంలోనే తెలంగాణ చిత్రపటాన్ని చూపినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ సార్. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన తర్వాత కేసీఆర్ సార్ మళ్లీ రావాలని చెప్పేసి ప్రజలు మోసపడుతున్నారు. కాబట్టి తప్పకుండా తెలంగాణ ఇంటి పార్టీ గులాబీ పండుగకు మరి దండుగా జైత్యాల నియోజకవర్గం అంతా కూడా ఒక గులాబీ దండై కేసీఆర్ సార్ సైన్యమై కదులుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జి చెలిమెడ లక్ష్మీ నరసింహారావు హాజరై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు కావస్తున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం మండల నాయకులతో కలిసి బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు వచ్చే రజతోత్సవ సభకు మరి అలా చెందుర్తి మండలంలో పోస్టర్ ఆవిష్కరించి అలాగే మరి కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి మరి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరడం జరిగింది.
వీళ్ళ ఉత్సాహం, మా కార్యకర్తల ఉత్సాహం కానీ ప్రజల ఉత్సాహం చూస్తే తప్పకుండా మరి ఈ నియోజకవర్గం నుండి 10,000 పై చిలుకు ప్రజలు ఇస్తాము అనే ఒక దృఢ సంకల్పం, నమ్మిక మాలో ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కావాలి అని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ వాళ్ళ కోరికను మరి మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసి మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకొని మా బతుకులు బాగా చేసుకుంటాము అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అదంతా కూడా మా కార్యకర్తల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని గీట్ల అభిమాన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముకుందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆయన స్వగ్రామం కూనారంలోని గీట్ల ముకుందరెడ్డి విగ్రహానికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గీట్ల అభిమాన సంఘ నాయకులు మాదాసి సతీష్, జూకంటి అనిల్, గీస రాజు, డాక్టర్ శ్రవణ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, శ్రీరాంపూర్ మండల వాస్తవ్యులు, కునారం గ్రామ ముద్దుబిడ్డ అయినటువంటి గీట్ల ముకుందరెడ్డి గారు క్రిస్టేషులు వారు చనిపోయి ఈ రోజుకు 11 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో వారిని ఈ ప్రాంతంలో అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఈ ప్రాంతానికి కానీ అనేక రకాల సేవ చేసినటువంటి గీట్ల ముకుందరెడ్డి గారిని స్మరించుకుంటూ ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యం కోసం వచ్చినటువంటి ఈ ప్రాంత ప్రజలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీట్ల ముకుందరెడ్డి గారి అభిమానుల సంఘం ద్వారా ఈ యొక్క పండ్ల పంపిణీ చేయడం జరిగింది. కీర్తిశేషులు శ్రీ గీట్ల ముకుందరెడ్డి మాజీ శాసనసభ్యులు గారి వర్ధంతి జరుపుకోవడం అయింది. ఆయన గారు మన కునారం గ్రామస్తులు, అలాగే మన కాళశ్రాంపూర్ మండలానికి చెందినవారు. ఆయన పెద్దపల్లి నియోజకవర్గానికి చేసిన సేవలు ఎనలేనివి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 27వ వార్డులో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేసేందుకు నూతన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు కృష్ణస్వామి, పిన్నంటి హనుమాన్లు, గుడిసె మనోజ్, రేగుల రాజ్కుమార్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 27వ వార్డు కార్యాలయం ఇప్పుడే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి దానికి పట్టణాధ్యక్షుడు శ్రీధర్ గారు, శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న కార్యకర్త సమక్షంలో దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటారు. రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో, పార్లమెంట్ ఎన్నికలు ఏదైతున్నాయో నరేంద్ర మోడీ గాలితో గెలిచినాము, బండి సంజయ్ గారి హవా మీద గెలిచినాము. లోకల్ బాడీ ఎన్నికలు ఏదైతుంటాయో వ్యక్తిని చూస్తారు. వ్యక్తి దమ్మున్నాడా, శక్తి ఉన్నాడా, లేదా ఉన్న పార్టీ ఎంతవరకు సమంజసంగా ఉంటుంది, మంచి పార్టీ కాదా, వ్యక్తి ఎంతవరకు సమర్థవంతుడు, ఇది మనం చూస్తూ ఉన్నాం. గతంలో చాలాసార్లు కూడా భారతీయ జనతా పార్టీకి సర్పంచ్గా లేకపోతే మున్సిపల్గా అవకాశం ఇచ్చారు ప్రజలు. నిజంగా కూడా ఏ పార్టీ గాలున్నా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా ఇక్కడ తల్లులు, మహిళామణులు, యువకులు అందరూ ఆదరిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ గ్రామాన్ని. మరి ఇదే దాంతో కూడా మమ్మల్ని ఆదరిస్తారని కూడా రేపు రాబోయే మున్సిపల్ కూడా మేము అనుకుంటా ఉన్నాం. ప్రజల కోసం ఏదైతే ఉందో పనిచేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం సీతారాం నాయక్ తండా ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు తిరుపతి జాదవ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఇదే స్కూల్లో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన పలువురు అధికారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా నార్కోటిక్స్ ఎస్పీ బూక్య రామరెడ్డి నాయక్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తుమ్మ శ్రీనివాస్, నీటిపారుదల శాఖ ఎస్సీ రాములు నాయకు, డివైఎస్ఓ రామ్దాసు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎందుకంటే మనకు క్రమశిక్షణ బుద్ధులు నేర్పించబడే ఈ టీచర్ బృందానికి నేను హృదయపూర్వక శతకోటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను 71, 72 ఇదే పాఠశాలలో రాములు నాయక్ గారు మరియు మా తండ నుంచి లింగానాయక్ ముగ్గురం కలిసి మేము ఈ స్కూల్కి వచ్చేది. ఇక్కడ దాదాపు ఒక 40 నుంచి 50 మంది దాకా కొందరు రెగ్యులరు,
కొందరు ఆబ్సెంట్ అవుతూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకర్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, క్రైస్తవ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా క్రిస్టియన్ బాంధవులందరూ కూడా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ అంటే మళ్ళీ జీసస్ పర్వవధించి మళ్ళీ భూమిపైకి వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి శాంతిని నెలకొల్పడానికి ఈ రోజు జీసస్ రావడం జరిగింది. ఈ కార్యాచరణ తీసుకొని ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ పెడుతూ లోక శాంతి కొరకు, ప్రపంచ శాంతి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద బలహీనులు, ఆరోగ్యంగా లేని వారు అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 8, 11, 21 వార్డుల్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రాకేష్, మస్తాన్ అక్రమ్, అన్నారపు శ్రీనివాస్, ఫిల్ మహమ్మద్ పాల్గొన్నారు. దుబాయ్లో పాకిస్తాన్ దేశస్థుడి చేతిలో దారుణ హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. శ్రీనివాస్ మృతదేహం స్వగ్రామమైన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చేరుకోగానే కుటుంబ సభ్యులు గుండె లవిసేలా రోధించారు. విప్ అడ్లూరి లక్ష్మణ్ శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొని పాడెమోశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి చేర్చేందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు వారి కుమారుడికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు గతంలో కూడా ఇక్కడ ఇదే విధంగా ఈ సంఘటన జరిగితే తక్షణమే మేము ఎన్ఆర్ఐఎస్ఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడిన 11వ తారీఖు జరిగిన సంఘటనకు ఈరోజు 19వ తారీఖు అంటే నిన్న సాయంత్రం బయలుదేరింది ఎయిర్పోర్ట్ నుంచి. అంటే 11వ తారీఖు జరిగిన సంఘటన లోపల సుమారు 6 రోజుల లోపలనే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫోన్ ద్వారా అదేవిధంగా అన్ని విధాలు మాట్లాడుతూ రాతపూర్వకంగా వైర్లెస్ పరంగా అన్ని విధాలా కూడా ఉత్తరాలు పంపించి తక్షణమే ఈ యొక్క పార్థిక దేహాన్ని తీసుకురావడం జరిగింది స్వర్గీయ శ్రీనివాస్ యొక్క. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంత తొందరగా, ఎందుకంటే ఆ కుటుంబం కూడా ఒక ఆవేదనతో, ఒక భయాందోళన పరిస్థితుల్లో పట నా కొడుకు ఏం జరిగింది, నా భర్తకి ఏం జరిగింది అన్నటువంటి ఆందోళన పరిస్థితి కుటుంబం ఉన్నది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమానికి సంబంధించినటువంటి సలహా కమిటీ అంతా కూడా ఈ యొక్క బాడీ తీసుకొచ్చే విషయంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు శాసనసభ్యుడిగా మేము కూడా చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ ద్వారా ఫోన్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి నేను శాసనసభ్యుడిగా అవుట్సోర్సింగ్ ఉద్యోగం మరొకసారి చెప్తున్నా, కుటుంబానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు 15,000 రూపాయలు రెవెన్యూ ద్వారా 10,000 రూపాయలు వ్యక్తిగతంగా దాన సంవత్సరాల కోసం 25,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫార్మాలిటీ జరిగేందుకు మరి రేపు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తానన్న విషయం కూడా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విప్ అడ్లూరి లక్ష్మణ్.
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం, గ్రామస్తులకు అవగాహన కల్పించిన కలెక్టర్. రాజన్న ఆలయంలో ప్రముఖుల పూజలు, ఆశీర్వదించి ప్రసాదం అందజేసిన వేద పండితులు. సిరిసిల్ల జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం, నేలరాలిన మామిడి, దెబ్బతిన్న వరి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనా శ్రీనివాస్.